దేశవ్యాప్తంగా పరిచయం అవసరం లేని పేరు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని ముద్ర వేసిన ప్రశాంత్ కిషోర్ను పీకే అని కూడా పిలుస్తారు. వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికలు వస్తే చాలు పీకేను వ్యూహకర్తగా నియమించుకోవడానికి బారులు తీరుతాయి. అటువంటి పీకే కనసన్నల్లో పనిచేసే ఐపాక్ టీం ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తోంది. ఈ తరుణంలోనే తాజాగా ప్రశాంత్ కిషోర్ ఏపీకి ప్రత్యేక విమానంలో వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చి గంటల తరబడి భేటీ అయ్యారు. దీనిపై రాజకీయ వర్గాల్లో రకరకాల వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను నియమించుకుంది. అప్పట్లో పాలక టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు జగన్మోహన్ రెడ్డి కరిష్మా తోడు కావడంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ అఖండ విజయం సాధించింది. అయితే ఆ ఎన్నికల ప్రచారంలో పీకే పగడ్బందీగా వ్యవహరించడం వల్ల చంద్రబాబు ఎత్తులకు వైసీపీ పై ఎత్తులు వేయగలిగిందని రాజకీయ పండితులు భావిస్తున్నారు. తన వ్యూహాలన్నిటికీ పీకే అడ్డుపడుతున్నాడనే చంద్రబాబు నాయుడు కూడా అప్పట్లో పీకేని పదే పదే తిట్టిపోస్తూ ఉండేవారు. ఆయన వస్తే ఏపీ నాశనం అయిపోతుందని అనేవారు. ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్ను ఒక బందిపోటు దొంగగా అభివర్ణించారు చంద్రబాబు. ఏపీని బీహార్లా మార్చేయడానికే పీకే వచ్చారంటూ నిప్పులు చెరిగారు. ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉండే ఏపీని బీహార్ తరహాలో అశాంతి రాజ్యంగా మార్చేయడమే పీకే అజెండా అని ఆరోపించారు. అయితే చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదో లేక పట్టించుకోలేదో తెలియదు కానీ ఆ ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాలున్న ఏపీలో ఏకంగా 151 స్థానాలు గెలుచుకుని అద్భుత విజయం సొంతం చేసుకుంది. చంద్రబాబు నాయుడు పార్టీకి కేవలం 23 స్థానాలు మాత్రమే దక్కాయి. మరో 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్కు ఎన్నికలు రానున్నాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 4.5 ఏళ్లలో టీడీపీ గ్రాఫ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. ఈ కాలంలో జరిగిన అన్ని రకాల ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పట్టడం విశేషం. టీడీపీ ఓటు బ్యాంకును వైసీపీ సొంతం చేసుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. వైసీపీని ఒంటరిగా ఎదుర్కోవడం కష్టమన్న భావనతోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. అటు జనసేన కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే టీడీపీతో పొత్తు పెట్టుకుంది. రెండు పార్టీలు కలిసినా వైసీపీ గట్టి పోటీనివ్వడం ఖాయమని తేలడంతోనే చంద్రబాబు పీకే టీం వైపు చూస్తున్నారని అంటున్నారు. ఈ తరుణంలోనే చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్కు రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలికారు. ఆయన్ను ప్రత్యేక విమానంలో ఏపీకి రప్పించారు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్వయంగా ప్రశాంత్ కిషోర్ను సాదరంగా స్వాగతించి చంద్రబాబు నాయుడు నివాసానికి పీకేని తీసుకువెళ్లారు. 3.5 గంటల పాటు చంద్రబాబు పీకే చర్చించుకున్నారు. ఈ క్రమంలో పీకే చంద్రబాబుకు ఏం భరోసా ఇచ్చారో తెలీదు. టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారో లేదో తెలీదు. ఈ భేటీపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే పీకేతో చంద్రబాబు భేటీ అవడమే పాలక వైసీపీకి ఇవ్వాల్సిన సంకేతాన్ని పంపుతుందన్నది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల భోగట్టా ప్రకారం టీడీపీ జనసేన కూటమి జట్టుకట్టి బరిలో దిగినా వైసీపీని ఢీకొట్టే పరిస్థితి లేదని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో 51% ఓట్లు సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 80% మేరకు ఓట్లు సాధించడమే కాకుండా 90%కి పైగా స్థానాలు గెలుచుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీలు మూడింటికి వచ్చిన ఓట్ల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఓట్లు సొంతం చేసుకుంది వైసీపీ. అందుకే టీడీపీ, జనసేనలే కాదు వాటితో బీజేపీ కలిసినా వైసీపీకి ఎలాంటి ఢోకా లేదని పీకే స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను కూడా కూటమిలో చేర్చుకుంటే ఓట్లు పెరగవచ్చేమో కానీ సీట్ల గురించి ఇప్పుడే చెప్పలేమని పీకే తేల్చారని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో ఈ భేటీపైనే చర్చ జరుగుతోంది.